డీటెయిల్స్ చూస్తే తిరుమల కల్తీ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకున్నారు కూటమి నేతలు. 3 పార్టీల మధ్య సమన్వయానికి త్రిసభ్య కమిటీని నియమించాలని నిర్ణయించారు. నిన్న సీఎం క్యాంపు కార్యాలయంలో 2 గంటల పాటు సాగిన కూటమి నేతల భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కల్తీ వ్యవహారంలో వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్, కందుల దుర్గేష్లతో కమిటీ వేయాలని ముందుగా నిర్ణయించిన ఈ నెల 11 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. టీడీపీ నుంచి ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజును నియమించారు. ఇక జనసేన, బీజేపీ ఇవాళ తమ సభ్యులను ప్రకటించనున్నారు. నిన్నటి కూటమి నేతల భేటీలో కల్తీ నెయ్యి కేసులో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు, భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. నిందితులు తప్పించుకోకుండా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు చేపట్టాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. వైసీపీ నాయకుల ఎదురుదాడిని 3 పార్టీలు సమన్వయంతో తిప్పికొట్టాలని, గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన మహాపచారాన్ని వివిధ వేదికలపై ఎండగట్టాలని నిర్ణయించారు. అయితే తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకున్నారు కూటమి నేతలు. 3 పార్టీల మధ్య సమన్వయానికి త్రిసభ్య కమిటీని నియమించాలని నిర్ణయించారు. నిన్న సీఎం క్యాంపు కార్యాలయంలో 2 గంటల పాటు సాగిన కూటమి నేతల భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్, కందుల దుర్గేష్లతో కమిటీ వేయాలని ముందుగా నిర్ణయించిన ఈ నెల 11 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. టీడీపీ నుంచి ముఖ్యమంత్రి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజును నియమించారు. ఇక జనసేన, బీజేపీ ఇవాళ తమ సభ్యులను ప్రకటించనున్నారు. నిన్నటి కూటమి నేతల భేటీలో కల్తీ నెయ్యి కేసులో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు, భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. నిందితులు తప్పించుకోకుండా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు చేపట్టాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. వైసీపీ నాయకుల ఎదురుదాడిని 3 పార్టీలు సమన్వయంతో తిప్పికొట్టాలని, గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన మహాపచారాన్ని వివిధ వేదికలపై ఎండగట్టాలని నిర్ణయించారు.